హ్యూమన్ రైట్స్ సంబంధించి మీరు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా చీఫ్ని. ఈరోజు మనందరం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే పాత వాళ్ళకి టీం మెంబర్స్కి కొత్త టీం మెంబర్స్కి కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందుకోసం మన నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ గారు ఈరోజు మన ఆఫీస్కి విచ్చేసి ఉన్నారు. వారికి మా టీం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పాత వాళ్ళు ఏ విధంగా అయితే ప్రతి కార్యక్రమంలోనూ అన్నీ మంచిగా పాల్గొని మన సంస్థకి అందే మంచి పేరు తీసుకొచ్చడంలో బాగానే ప్రోత్సహించారు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా అదేవిధంగా అన్ని విషయాల్లో నాకు సహాయ సహకారాలు అందిస్తూ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మాది భీమవరం. నేను దీంట్లో ఆల్ ఇండియా ఉమెన్స్ రైట్స్లో కొత్తగా మెంబర్గా జాయిన్ అయ్యాను. ఏదైనా సమస్యలు వచ్చినా మా సహకరిస్తామని. నా పేరు రాజకుమారి. నేను కొత్తగా ఆల్ ఇండియా ఉమెన్స్ రైట్స్లో జాయిన్ అయ్యాను. బొత్తుల రవిచంద్ర, ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ. ఇది 2వ సంవత్సరం జాయిన్ అయ్యి. ఏ సమస్య వచ్చినా కూడా మేము చీఫ్తో మాట్లాడేసి ఆ సమస్యని వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకుని పోయి పరిష్కారం చేసేదానికి కృషి చేస్తున్నాము. అందులో అధికారులు కూడా మాకు బాగా సపోర్టింగ్ చేస్తున్నారు. ఇంకనైనా కూడా ఏ సమస్య ఉమెన్ రైట్స్లో ఉండటానికి కారణం ఏంటంటే ఇటువంటి అధికారుల కాడికి పోవటానికి ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డుగా ఉండాలా అనే ఆలోచనతో ఉమెన్ రైట్స్ ఇతరుల సమస్యల మీదకు గ్రామం సమస్యల మీదకి దేనికైనా పోరాడి చేయటానికి ఉండేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో కొత్తగా మెంబర్గా జాయిన్ అయ్యాను. మానవ హక్కుల గురించి కొంత అవగాహన ఉంది నాకు. ఇంకేదైనా ప్రజలకు కానీ సొసైటీలో కానీ ఏదైనా సహాయ సహకారాలు హ్యూమన్ రైట్స్ వారికి నా వంతు కృషి చేసి నేను అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నమస్తే అండి. ఈ స్టేజ్ మీద ఉన్న స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే మా డిస్ట్రిక్ట్ చీఫ్ గారైన సునీల్ గారికి నా ధన్యవాదాలు. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనేది ఇందులో నేను గత సంవత్సరం 2024లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎక్కడైనా మానవులకి హక్కులుగా భంగం కలిగినప్పుడు దాని పట్ల సమన్వితంగా సామాజిక సేవ చేయటం అనేది నేను చేయాలనుకున్నాను. తద్వారా ఈ యొక్క ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ద్వారా చేయగలమనే నమ్మకంతో నేను సంస్థలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నమస్కారం. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల అసోసియేషన్ ఏదైతే సంఘం ఉందో ఆ సంఘానికి విచ్చేసినటువంటి పెద్దలు, రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ గారు, అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులైనటువంటి దాసరి సునీల్ గారు, అలాగే మన జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి బత్తుల రవిచంద్ర గారు, అలాగే మా సంస్థ ప్రతినిధులైనటువంటి స్త్రీమూర్తులైనటువంటి అనురాధ గారు, మన రవి శివ గారు, మేడం రాజ్కుమారి గారు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, సురేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాము, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే ఈ యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ మనకు మనం ఈరోజు స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతున్నాం. అలాగే మనం ఏదైనా మాట్లాడగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఒక మండల స్థాయి అయితే ఒక తహసీల్దార్ గారు దీనికి మెజిస్ట్రేట్ గారుగా ఆయన దీనికి అధ్యక్షత కానీ లేదంటే వహించాల్సినటువంటి బాధ్యత తహసీల్దార్ గారికి ఉంది. అలాగే జిల్లా సంబంధించినప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ దీనికి మనకు ఈ సంఘానికి ఒక కోఆర్డినేటర్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే రాష్ట్ర స్థాయి, అలాగే కేంద్ర స్థాయికి వెళ్తే ఆయా శాఖల చీఫ్ పబ్లిక్ ఇది ఉంటారు, చీఫ్ ప్రిన్సిపల్ ఉంటారు. దాన్ని ఆయా రంగాల్లో వాళ్ళు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించి ఇటు అధికార యంత్రాంగం, ఇటు
మానవ సంబంధాలు కూడా ప్రజల్ని కూడా ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ఈ మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘాలని ఏవైతే ఉన్నాయో ఈ మానవ హక్కులు కానీ లేదంటే వేరే సంఘాలు ఏవైతే మానవ ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు దాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు జనాల్లో ఒక ఎడ్యుకేషన్ లిటరసీ అయితే పెరుగుతుంది, కానీ జనాల్లో ఒక ఈ యొక్క దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ఆవశ్యకత తెలియకుండా పోతూ ఉంది జనాలు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి ఈ యొక్క మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేయబడింది. కాబట్టి వీటి యొక్క సంస్థ పెద్దలైనటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితిని తీసుకొని. నా పేరు డాక్టర్ కోరపాటి శ్యామ్ధన్, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ని. ఈరోజు ఈ బోగోలు మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా కార్డుల యొక్క అంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నటువంటి మెంబర్షిప్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మా మెంబర్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా కొన్ని సూచనలు ఈ సందర్భంగా ఇవ్వాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అనేది అనేక సంస్థలు ఉండొచ్చు. మన సంస్థకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏ సంస్థలు లేనప్పుడు ఏర్పాటు చేసినటువంటిదే ఈ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్. ఎందుకంటే 1987లోనే స్థాపించబడినటువంటి ఈ యొక్క సంస్థ. అప్పటికి సెంట్రల్లో హ్యూమన్ రైట్స్ లేదు, స్టేట్లో హ్యూమన్ రైట్స్ లేదు. అప్పుడే ఒక అవగాహనతో ఏర్పాటు చేయబడినటువంటిది హ్యూమన్ రైట్స్ అన్నమాట. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్స్ అనంటే ఒక మనిషి యొక్క హక్కులు, ఒక మానవుడు జీవించడానికి కావాల్సినటువంటి హక్కులు మనకై మనము ఏ విధంగా సాధించుకోవచ్చు అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. ప్రతి ఒక్కరికి తెలియాల. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా మానవ హక్కుల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఎక్కడ చూసినా కూడా అధికారుల ఉల్లంఘన జరుగుతుంది. హక్కుల మీద ప్రతి డిపార్ట్మెంట్లో ఉల్లంఘన జరుగుతుంది. అధికారుల ఉల్లంఘనలో చూసినట్లయితే మొట్టమొదటిగా మనం తీసుకున్నాం, అటు రెవెన్యూ కావచ్చు, ఇటు పోలీస్ స్టేషన్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. చూసినట్లయితే ఎవ్వరికి కూడా ఒక సామాన్య మానవుడు వెళితే ఎక్కడా కూడా పని జరగట్ల. ఏకకాలంలో తిరిగిన 10 రోజులు తిరిగిన, నెల రోజులు తిరిగిన ఎక్కడా కూడా పనులు జరగట్లేదు. సరే, ఆ హక్కును కోల్పోతున్న వ్యక్తి ఇటువంటి హ్యూమన్ రైట్స్కి వచ్చి రిపోర్ట్ చేస్తాము అని చెప్పి వచ్చిన కమిటీ చీఫ్గా సునీల్కి ఎప్పుడైనా ఏ సమస్యతో వచ్చినా వారి దగ్గర ఒక లెటర్ పూర్వకంగా తీసుకొని ఆ సమస్య మీద నాకు బాధగా ఉంది, మీరు నాకు సహాయం చేయండి అని ఎవరైతే రాసి మీకు ఇస్తారో అప్పుడే మీరు దాని మీద స్పందించాలి. అది తీసి మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు దాని ఎవరది అయితే పొలం విషయమా, అది ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఎవరైనా సరే जिंदाबाद अखिल भारत मानव हक्क संगम जिंदाबाद अखिल भारत मानव हक्क संगम जिंदाबाद अखिल भारत मानव हक्क संगम जिंदाबाद